హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫీల్. దిస్ ఇస్ హరీష్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. నేనైతే మీకోసం ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన. అదేంటంటే ఇన్ని రోజులు మనం డీజిల్ ట్రైన్స్ చూసినాం అండ్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ చూసినాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ హైడ్రోజన్ ట్రైన్. అది ఎక్కడంటే ఇవాళ మన పిఎం నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా హర్యానాలో జింద్ రైల్వే స్టేషన్ టు సోనిపత్ వరకు ఆల్మోస్ట్ 89 కిలోమీటర్స్ హైడ్రోజన్ ట్రైన్ లాంచ్ చేసిరన్నమాట. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ ఏందని చూస్తారా, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీ, కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. వేరే కంట్రీస్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడికి మనం తీసుకొచ్చుకున్నది కాదు. ఇట్స్ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఓన్లీ. ఓకేనా, దాని ఇంటీరియర్స్ అన్ని మన ఇక్కడ చెన్నైలోనే మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది. సో ఇట్స్ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. అసలు దీని స్పెసిఫికేషన్లోకి వస్తే ఇది మనకు హర్యానాలో లాంచ్ అయింది అండ్ దీని రూట్ వచ్చేసి జింద్ రైల్వే స్టేషన్ టు సోనిపత్ రైల్వే స్టేషన్ అరౌండ్ 89 కిలోమీటర్స్. మనకి ఈ ట్రైన్లో 8 నుంచి 10 వరకు ప్యాసింజర్ కోచెస్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2600 మెంబర్స్ ఒకేసారి ఈ ట్రైన్లో వెళ్ళొచ్చు అనమాట. దీని మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ వచ్చేసి అప్ టు 110 km/h వెళ్తుంది అండ్ స్పీడ్ ట్రయల్స్లో భాగంగా 75 to 80 km/hలో దీన్ని నడుపుతున్నారు ప్రజెంట్. అండ్ దీని టెక్నాలజీ విషయానికి వస్తే ఏమైందంటే ఇన్ని రోజు మనం డీజిల్ ట్రైన్స్, బొగ్గుతో నడిచే ట్రైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ట్రైన్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ చూసినాం కదా. ఈ హైడ్రోజన్ టెక్నాలజీ ఏంటంటే దీంట్లో మనకి హైడ్రోజన్ ట్యాంక్ ఉంటుంది, ఒక ఫ్యూయల్ సెల్ ఉంటుంది, అంతే. ఈ రెండే మేజర్ రోల్స్ అనమాట. ఈ హైడ్రోజన్ ట్యాంక్లో హై ప్రెషర్డ్ కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూయల్ సెల్కి ఇస్తారు. ఈ ఫ్యూయల్ సెల్ కన్వర్ట్స్ హైడ్రోజన్ గ్యాస్ ఇంటూ డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఈ ఫ్యూయల్ సెల్లే మెయిన్ అన్నమాట. ఇక్కడ ఏమేం చేస్తుందంటే ఫ్యూయల్ సెల్ ఈ హైడ్రోజన్ గ్యాస్ని డైరెక్ట్గా ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఎలక్ట్రిసిటీకి కన్వర్ట్ చేస్తుంది. సో ఆ ఎలక్ట్రిసిటీతోనే మన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటిదాకా అంతా మంచిగానే ఉంది. ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని మ్యాక్సిమం నాన్ ఎలక్ట్రిఫైడ్ ఏరియాలో నడుపుతా అని చెప్పారు కదా. ఒకవేళ సడన్గా హైడ్రోజన్ ట్యాంక్లో ఉన్న హైడ్రోజన్ అయిపోతే పరిస్థితి ఏంది అని ఆలోచిస్తారా? సో దానికి డెఫినెట్లీ బ్యాకప్ ఉంటుంది, ఎందుకంటే లిథియం ఐరన్ బ్యాటరీస్ సపరేట్ పెడతారు. ఈవెన్ అవి పెట్టినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ని యూజ్ చేస్తారనమాట. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ట్రైన్ లోకోమోటివ్లో ఒక మోటార్ ఉంటుంది, ఆ డీసీ మోటార్. ఆ డీసీ మోటరే మన ట్రైన్ని నడుపుతుంది ముందటికి. ఓకేనా, సో ఈ డీసీ మోటార్ ఏం చేస్తుంది అంటే జనరేటర్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం బ్రేక్స్ వేస్తామో, ఇప్పుడు డౌన్ ఏరియాస్లో వెళ్ళేటప్పుడు బ్రేక్స్ వేస్తాం కదా జనరల్గా ట్రైన్స్కి. బ్రేక్స్ వేసినప్పుడు ఈ మోటార్ పనిచేయదు, ఎందుకంటే అప్పుడు దానికి ట్రైన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఓన్ మూమెంట్ మీదనే ముందుకు వెళ్తుంది. ఓకేనా, సో ఓన్ మూమెంట్ మీద వెళ్ళినప్పుడు ఆ కైనటిక్ ఎనర్జీని వాడుకొని ఈ మోటార్ లోకోమోటివ్లో ఉండే మోటార్ ఏదైతే ఉందో ఇట్ యాక్ట్స్ లైక్ ఏ జనరేటర్ అన్నమాట. సో ద మోటర్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ. సో ఆ ఎలక్ట్రిసిటీని వీళ్ళు ఏం చేస్తారు, బ్యాటరీస్లో స్టోర్ చేస్తారు మళ్ళీ. సో అడిషనల్ బ్యాకప్ ఇక్కడ నుంచి కూడా దొరుకుతుంది మన ట్రైన్కి. ఓకేనా, సో కొంచెంసేపు హైడ్రోజన్ నుంచి పవర్ జనరేట్ చేస్తారు అండ్ ఇంకో కొంచెంసేపు రీజనరేటివ్ బ్రేకింగ్ యూజ్ చేసి ఈ మోటార్ నుంచి మనకి పవర్ జనరేట్ చేస్తారు. లోకోమోటివ్లో ఉండే మోటరే విల్ యాక్ట్స్ లైక్ ఏ జనరేటర్. సో దాని నుంచి కూడా పవర్ జనరేట్ చేస్తారు. సో దీనివల్ల ఈ ఫ్యూయల్ అనేది కరెక్ట్గా మనం మెయింటైన్ చేయొచ్చు. కంప్లీట్లీ హైడ్రోజన్ మీద డిపెండ్ కాదు అండ్ కంప్లీట్లీ లోకోమోటివ్లో ఉండే మోటార్ మీద డిపెండ్ కాదు. సో ఓకేనా, సో ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీనికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇట్లా డిఫరెంట్ మంచి టెక్నాలజీస్ ఉన్నాయి. మంచి నెక్స్ట్ స్టేషన్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి అండ్ హైడ్రోజన్ ఎక్కడైనా లీకేజ్ అయితే దానికి సంబంధించిన సిగ్నల్ ఇవ్వడానికి సెన్సార్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం తీసుకొచ్చి దీనిలో పెట్టేసారు. సో ఈ టెక్నాలజీ అయితే నాకు చాలా నచ్చింది. Actually, the main purpose of this train is to have a clean and zero emission rail transport on non-electrified routes అన్నమాట. ఎందుకంటే ఈ ట్రైన్లో మనకు సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇట్లాంటి ఏం ఉండదు, కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. అందుకనే ఈ ట్రైన్ పైన నమో గ్రీన్ రైల్ అని కూడా రాసి పెట్టారు. సో దాన్ని చూస్తేనే అర్థమైతే ఇట్స్ కంప్లీట్లీ పొల్యూషన్ ఫ్రీ ట్రైన్ అని. ఓకేనా, సో దీని నుంచి పొగ రాదు, మనకి ఏం సౌండ్ పొల్యూషన్ రాదు, ఏం రాదు. జస్ట్ లిటిల్ వాటర్ వేపర్స్ అనేటివి జనరేట్ అవుతుంది. సో ఈ వాటర్ వేపర్ వల్ల మన ఎన్విరాన్మెంట్కి ఏం డిస్టర్బెన్స్ ఉండదు, ఏం పొల్యూషన్ అనేది ఉండదు. కంప్లీట్లీ జీరో పొల్యూషన్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, నాన్ ఎలక్ట్రిఫైడ్ రూట్స్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ ట్రైన్. ఇది ఇండియాలోనే ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అండ్ వరల్డ్లోనే థర్డ్ హైడ్రోజన్ ట్రైన్ అనమాట. ఓకేనా, సో ఇది ఒక మంచి టెక్నాలజీ నాన్ ఎలక్ట్రిఫైడ్ రూట్స్లో. ఎందుకంటే ఎకనామికల్లీ చాలా చీప్, హైడ్రోజన్ చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతుంది. సో చాలా తక్కువ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది దీనికి. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీకు ఈ హైడ్రోజన్ టెక్నాలజీ ట్రైన్ ఎట్లుందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, దిస్ ఈస్ హరీష్ దికొండ సైనింగ్ ఆఫ్. బై.